హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనం ఈ వీడియోలో తలవన్ మలయాళం టు తెలుగు డబ్బింగ్ సినిమా రివ్యూని కూడా తెలుసుకుందాం. అయితే ఇది ఒక మలయాళం సినిమా ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇది సోనీ లైవ్లో అయితే కనుక తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఎలా ఉందంటే కనుక ఈ సినిమా బాగుంది ఫ్రెండ్స్. అయితే మీకు థ్రిల్లర్ లవర్స్ అయితే కనుక మీకు ట్విస్టులు కొంచెం ముందే తెలిసిపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు. కొంచెం స్లోగా ఉంది అంతే. అయితే ఈ మూవీ కథాంశం విషయానికి వస్తే కనుక ఒక పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ అయితే కొత్తగా జాయిన్ అవుతాడు. అయితే దానికి ముందు అక్కడ సిఐ అనేవారు ఒకరు ఉంటారనమాట. అయితే వీళ్ళిద్దరికి పడదనమాట, ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. అయితే అలాంటప్పుడు సిఐ ఒక కేసులో అయితే కనుక ఇరుక్కుంటాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కొత్తగా వచ్చిన ఎస్ఐ అయితే కనుక పెడతారు. దాని తర్వాత కేసు ఏ విధంగా ముందుకెళ్ళింది, ఇందుకు ఈ మర్డర్ ఎవరో చేశారు, ఈ చివరికి ఏం జరుగుతుంది అనేది పూర్తి కథాంశం. అయితే ఈ సినిమా స్టోరీ అయితే కనుక మనం చాలా మలయాళం సినిమాలు చూస్తుంటే కనుక డెఫినెట్లీ మీకు చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఇంకా ప్యాటర్న్ కూడా మనకి రినోడ్ మలయాళము థ్రిల్లర్ సినిమాలు ఉంటాయి కదా, అలాంటివి చాలా అయితే గుర్తొస్తాయి అనమాట. నాకైతే చాలా సినిమాలు అయితే గుర్తొచ్చాయి. కొంచెం అలాగే ఉంది స్టోరీ. అయితే స్టోరీ పరంగా అయితే కనుక పెద్ద కొత్తగా అనిపించలేదు, బట్ ఇంట్రెస్టింగ్గానే వెళ్ళింది చివరి వరకు కూడా. అయితే మధ్యలో చాలా ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. మూవీ వచ్చేసి 2 గంటల 10 నిమిషాల వరకు ఉంది, కానీ సినిమాలో చాలా ల్యాగ్ ఉందన్నమాట. కొంచెం స్కిప్లు అయితే కొట్టుకోవాలి. బట్ మీరు కనుక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ దగ్గర స్కిప్ కొడితే మీకు కొన్ని విషయాలు అర్థం కాకుండా పోతాయి. అందువల్ల కొంచెం ఓపిక పట్టే చూడాలి మూవీని. అయితే ఈ మూవీలో బీజు మీనన్ గారు కానీ ఇంకా ఆసిఫ్ అలీ గారు కానీ చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయితే థ్రిల్లర్ ఆస్పెక్ట్స్ కోసం ఖచ్చితంగా ఒకసారి చూడవచ్చు. అయితే ఈ సినిమా చూడాలనుకుంటే తెలుగులో కూడా ఉంది సోనీ లైవ్లో. ఓకే ఫ్రెండ్స్, మరి మా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా మూవీ సమాచార్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.